తరంగాలలో ఆ దేవుని చదరంగంలో బాబయ్య ఏంటి చినిగిన చొక్క వేసుకున్నావు? అడుగు తినేవాడు చిరిగిన చొక్క వేసుకోక కద్దరు చొక్క వేసుకుంటానా బాబయ్య? చినిగింది నీ చొక్క కాదురా, మనసులో మానవత్వం చినిగింది. నువ్వేం బాధపడకరా, నాలాంటి మంచి వ్యక్తులు ఇంకా బతికే ఉన్నారా. ఇదిగో ఈ చొక్క వేసుకోపో. శీతకాలంలో చొక్క ఇచ్చారు, మీరు దేవుడు బాబయ్య, చల్లగా ఉండాలి. అది నీ పుట్టినరోజు కోసమని 3000 పెట్టుకున్న చొక్కా కదా, అలా ముష్టోడికి ఇస్తావేంటి నువ్వు? ఏమే నువ్వు వచ్చినప్పుడు ఏదైనా తీసుకొచ్చావా? పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తావా? అలానే ఇచ్చుకుంటూ పోతే ఒంటి మీద మొలతాడు తప్ప ఏమీ మిగలదు. ఏం మిగలద్దని నువ్వు అనుకుంటున్నావు, కీర్తి మిగులుతుందని నేను అనుకుంటున్నా. నా కర్మ, పిల్లోడు మంచోడే అంటే నేను పెళ్లి చేసుకున్నా, 10 మందికి ఉపయోగపడతాడు అని చెప్పి పెళ్లి చేశారు. నాకు తప్ప అందరికి ఉపయోగపడుతున్నావు నువ్వు. ఎందుకమ్మా నాంచారిని అలా కోపడతావు? నలుగురికి సాయం చేసే గుణం ఆయనలో ఉన్నందుకు సంతోషపడాలమ్మా. ఇలాంటి వ్యక్తి నీకు భర్త అయినందుకు నువ్వు గర్వపడాలి. ఇలాంటి వ్యక్తి నా ఇంటి పక్కనే ఉన్నందుకు నేను గర్వపడాలమ్మా. ఓవర్ యాక్షన్ చేయకరా, టైం రాని నొక్కుతాను నిన్ను. నా బతుకు అదొక్కడే తక్కువైంది ఇప్పుడు. నాంచారి, నీ భార్య బాధపడుతున్నానో ఇంకెవరో బాధపడుతున్నారనో నీ క్యారెక్టరైజేషన్ మార్చుకోకు. నీ క్యారెక్టరైజేషన్ లో ఎమోషన్ ఉంది, దాన్ని కంటిన్యూ చేయి. దానికి నేను సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ పురుషోత్తం. అది అర్థం చేసుకోకపోయినా నువ్వైనా అర్థం చేసుకున్నావు. మంచితనాన్ని గుర్తించిన వాడు కూడా నా దృష్టిలో మనిషే కాదు. నాంచారి, సమాజానికి ఏదైనా ఉపయోగపడాలని నాలాంటి ఆలోచన పురుషోత్తంకు ఉన్నందుకు సంతోషపడాల్సిన విషయమే. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. ఒక హాస్పిటల్లో ప్రసాద్ అనే పేషెంట్ కి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలను. దాతలు ఎవరైనా ఉంటే ఈ కింది నెంబర్ కి సంప్రదించగలరు. ఓ నెగిటివ్, నాది బి పాజిటివ్. ఏమే ఒకసారి బయటికి రా. ఏ బ్లడ్ గ్రూప్ నీది? నాది ఏబి నెగిటివ్. 2 బ్లడ్ గ్రూపులు పెట్టుకున్నావు, బాడీలో ఏది ఉపయోగపడదు. నాకు ఉపయోగపడవు, దేశానికి కూడా ఉపయోగపడవు. నువ్వు లోపలికి పో. ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూపా? దేవుడా, సాయం చేయాలనే మనసునిచ్చావు కానీ సాయం చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వలేదు. ఓ నెగిటివ్ బ్లడ్. పురుషోత్తం, నీది ఏ బ్లడ్ గ్రూపు? ఓ నెగిటివ్ అండి. ఒకసారి నాతో అర్జెంట్ గా రావా? నాంచారి, జాగ్రత్త పురుషోత్తం. బ్లడ్ ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను ఒక మాట నాకు చెప్పొచ్చు కదా. వాడిని బతికించాలనే ఆతృతలో నీకు చెప్పడం మర్చిపోయాను. నువ్వు బర్రమని తీసుకెళ్లి బెడ్ మీద పడేసావు. సర్రమన్నారు లీటర్ లాగేశారు. థ్యాంక్ యూ పురుషోత్తం. ఒక పురుషోత్తం ద్వారా ఒక మంచి పని చేశాను. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పంజాగుట్ట హాస్పిటల్లో కృష్ణారావు అనే వ్యక్తికి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలను. దాతలు ఎవరైనా ఉంటే ఈ కింది నెంబర్ కి సంప్రదించగలను. నాది బి పాజిటివ్, మళ్ళీ ఓ నెగిటివ్. పురుషోత్తం, ఏంటి నాంచారి? పంజాగుట్ట హాస్పిటల్ ఒకడు ఐసీయూలో ఉన్నాడంటే వాడికి ఓ నెగిటివ్ బ్లడ్ ఇచ్చేసి వద్దాం రా. ఇప్పుడే కదరా ఒకడికి 1/2 లీటర్ బ్లడ్ ఇచ్చి వచ్చావు. ఇంకో అల్లరి ఇచ్చి ఇంకోని బతికిద్దాం పురుషోత్తం. రా పురుషోత్తం. మైండ్ ఏమైనా దొబ్బిందట్రా? ఇది బావిలో నీళ్ళు అనుకున్నావురా? బకెట్ తోడుకోవడానికి బ్లడ్ రా. పురుషోత్తం, వచ్చేటప్పుడు నువ్వు ఏం తీసుకొచ్చావు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు? నువ్వు మంచోడు మెంటోడు నాకు అర్థం అవటం లేదురా. నీకు దండ పెడతాను, నన్ను వదిలేరా. పురుషోత్తం రా పురుషోత్తం, అలా మొండికే పురుషోత్తం. జాగ్రత్త పురుషోత్తం, ముందు వట్టి మనిషి కూడా కాదు. వాడెవడో బతుకుతాడో లేదో అని ఆలోచిస్తున్నా గానీ నేను బతుకుతానో పోతానని ఆలోచించవేంట్రా? ఎందుకు పోతావు పురుషోత్తం? మనిషి బాడీలో 5.5 లీటర్ బ్లడ్ ఉంటుంది. 1 లీటర్ తీసేసిన 4.5 లీటర్తో బతకలేమా పురుషోత్తం? ఏమైందన్నయ్యా? ఏమైంది చెప్పంటావమ్మా? గంటకోసారి నన్ను హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు, బ్లడ్ లాగేసి నన్ను తీసుకొస్తున్నాడమ్మా. ఈయన క్యారెక్టర్ లో ఎమోషన్ ఉంది, దానికి నేను సపోర్ట్ చేస్తాను అన్నారు. అది ఎమోషన్ కాదమ్మా, నా చావుకు ప్రమోషన్ లో ఉందమ్మా. దాని గురించి నువ్వు పట్టించుకోక పురుషోత్తం. మందు తాగితే కిక్కు గంట సేపే ఉంటుంది పురుషోత్తం, కానీ మంచి పని చేస్తే ఆ కిక్కు జీవితాంతం ఉంటుంది పురుషోత్తం. బ్లడ్ నాది, భారీ డైలాగులు నీరా. నీతో మాట్లాడి ఓపిక నాకు లేదురా, పోయి రస్ తీసుకుంటాను రా. జాగ్రత్త పురుషోత్తం, జాగ్రత్త. ఏంటి నువ్వు చేస్తుంది? పురుషోత్తాన్ని తీసుకెళ్లి గంటలో లీటర్ బ్లడ్ లాగించేశావు. ఆయన గట్టి మనిషి కాబట్టి ఇంటి దాకా వచ్చాడు. అదే వేరే వాడే ఉంటే అటు చట శ్మశానానికి వెళ్ళేవాడు. అర్థమైందా? టీవీలో ఏదేదో రకాల బ్లడ్ గ్రూపులు అడుగుతున్నారు కానీ దాని బ్లడ్ గ్రూప్ మాత్రం ఒక్కడు అడగట్లా. దాని బ్లడ్ గ్రూప్ అడగాలి కానీ 4 లీటర్ సర్ర లాగిచ్చేస్తా. నమస్కారం.
ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మళ్ళీ టీవీ పెట్టావు నువ్వు. టీవీ పెట్టడం పురుషోత్తమ ఇంటి తలుపు కొట్టడం నీకు సరదా అయిపోయింది. మెంటలానికేమన్నా నీలాగా నేను డైలీ సీరియల్ వీక్లీ సీరియల్ అని చూడట్లేదు, పనికొచ్చే వార్తలు చూస్తున్నా. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒక హాస్పిటల్లో హాస్పిటల్ అంట నీకు అసలు టీవీ అవసరం లేదు. హాస్పిటల్ అన్నాడు వాడు టీవీలో. ఆ హాస్పిటల్ ఏం జరుగుతుందో నాకు ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారే? మేం చెప్తాం. ఎవరు నువ్వు? టీవీలో న్యూస్ రీడర్ని. ఇంటికి వచ్చావేంటి? కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నప్పుడు ఇంటికి వచ్చి చెప్తాం, అవసరమైతే బాత్రూమ్ కూడా వచ్చి చెప్తాం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. ఒక యువకుడు ఒక హాస్పిటల్లో 2 కిడ్నీలు ఫెయిల్ అయి కొట్టుమిట్టాడుతున్నారు. దాత ఎవరైనా ఉంటే కిడ్నీ దానం చేయగలని కోరుకుంటున్నాను. చెప్పు. బి పాజిటివ్ కిడ్నీ కావాలా, ఏపీ నెగిటివ్ కిడ్నీ కావాలా? చెప్పు నాయనా. 2 కాదు, మరి ఎప్పట్లాగే ఓ నెగిటివ్. మళ్ళీ అదృష్టం పురుషోత్తంకి వరించిందా? నాకు వరించదా? ముఖ్యాంశాలు మావి, నిర్ణయాలు మీవి. ఏంటి దేవుడా, నేను ఏం పాపం చేశాను? పురుషోత్తం ఏం పుణ్యం చేశాడు? నా బాడీలో అవయవాలని ఒక్క అవయవైనా ఇవరా అని అల్లాడుతున్నాయి. తీసుకోవా నువ్వు? నీతో ఆర్గు చేసి వేస్ట్. ముందు వాడిని కాపాడాలి నేను. పురుషోత్తం ఏంటి? కంగ్రాట్స్ పురుషోత్తం. మళ్ళీ అదృష్టం నీకే వరించింది. మళ్ళీ బ్లడ్? కాదు పురుషోత్తం, అమ్మయ్య. కిడ్నీ. ఒరే పెంట్లాడా, నువ్వు మనిషి పశువురా? నువ్వు అడగగానే ఇచ్చడానికి అది ప్లేట్ లో ఇడ్లీ అంటరా కిడ్నీలా? పురుషోత్తం, వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చావు, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తావు? తొక్కలో కిడ్నీ ఇవ్వడానికి ఫీల్ అవుతావేంటి? ఎవడో ఒకడు వస్తాడులే, నన్ను వదిలేనికి దండం పెడతా. పురుషోత్తం, వాడొస్తాడు వీడొస్తాడు అని చెప్పి ఎవడు రాకపోతే ఆ ప్రాణి ఏమైపోతాడు? పురుషోత్తం తీసుకెళ్లి మొహాడు పడుతున్నాడు అతను. అయినా నేను ఎందుకు ఇవ్వాలరా కిడ్నీ? వాడు ఏమన్నా నాకు చుట్టమా? పంచభూతాలు నీకు ఏమైనా అడిగి సేవ చేస్తున్నారా? పంచభూతాలని స్వార్థం నీకెందుకు రా పురుషోత్తం? ఎక్కడ తగిలేవరా నువ్వు నాకు? ఏయ్, నేను కిడ్నీ ఇవ్వను ఏదో ఇక్కడి నుంచి. పురుషోత్తం రే పురుషోత్తం, చచ్చిపోయినప్పుడు కాలిపోయే అవయవాల మీద నీకెందుకు అంత మోజరా పురుషోత్తం? వచ్చినప్పుడు ఏం తీసుకురాలేదురా పురుషోత్తం, పోయేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళవరా? మనం వచ్చినా పోయినా మనకు మిగిలేదు ఒకటేరా పురుషోత్తం, కీర్తి. ఆ కీర్తి 10 మందికి స్ఫూర్తి వాడరా పురుషోత్తం. ఆ కీర్తి గురించి ఆలోచిస్తే కీర్తి చేసేస్తారా నువ్వు? ఆ టీవీలో ఉన్నవాడికి ఏమైంది ఏమో, హాస్పిటల్లో ఉన్నాడు. పేషెంట్ కొట్టుమిట్టాడుతున్నాడు. అర్జెంట్ గా ఓ నెగిటివ్ కిడ్నీ కావాలి. ఓ నెగిటివ్ అర్జెంట్ గా. పేషెంట్ కొట్టుమిట్టాడుతున్నాడు. అర్జెంట్ గా ఓ నెగిటివ్ కింది నెంబర్కి సంప్రదించండి ప్లీజ్. అరే దరిద్రుడా, నువ్వు బ్లడ్ గురించి కిడ్నీ గురించి తప్ప ఇంక దేని గురించి చెప్పేంట్రా నువ్వు? నాకేం చెప్పలమ్మా తెలుసు నీకు. ఎందుకే ఇంతటితో వార్త సమాప్తం. పురుషోత్తం ఒకసారి డోర్ తీతుడు పురుషోత్తం. నేను తీను. పురుషోత్తం, ఏంట్రా అరాచకమే పురుషోత్తం. అరాచకం వెనకాల మానవత్వం. రా పురుషోత్తం. నువ్వు రాకపోతే నేను తీసుకెళ్ళాను పురుషోత్తం. జాగ్రత్త పురుషోత్తం. ఇక్కడ ఎంత ప్యాచ్ చేశారేంట్రా? కిడ్నీ తీసుకున్నారు, ఇంకేమైనా తీసేసుకున్నారా? కొంచెం లివర్ మొక్క కొంచెం అది కూడా తీసుకున్నారులే, పని ఉంటుంది అది. డాక్టర్ తెలుసు కదా ఏం కావాలో అదే తీసుకున్నారు. బఫే భోజనాల్లో ఎవరికి నచ్చింది అది తీసుకున్నట్టు. నమస్కారం. ఈ రోజు వార్తలను ముఖ్యాంశాలు. బోరాబండలో ఒక హాస్పిటల్లో ఓ నెగిటివ్ గుండె కావాలను ఈ కింది నెంబర్కి సంప్రదించగలరు. పురుషోత్తం, పురుషోత్తం, కాలిపోయే అవ్వాల మీద నీకెన్నో పురుషోత్తం. ఓ నెగిటివ్ గుండె ఇస్తున్నా. ఓ నెగిటివ్ గుండె. కోడి కూసింది 3 అయినట్టుందిలే. నీ చేత 3 ముళ్ళు వేయించుకున్న దగ్గర నుంచి రోజు 3ంటికి లేవడమే సరిపోతుంది నాకు. ఏడ్చావులే. ఆవాలు తీసుకున్నావా? తీసుకున్నాను. ఇటు ఏరు ఒకటొకటి గిన్నెలు. ఎవరైనా ఆవాలు వంటకు వాడతాడు, వీడేమో వీటితో నాకు వ్యాయామం చేస్తున్నాడు. ఏమనంటే ఆరోగ్యం మహాభాగ్యం అంటాడు. ఏమే గొనుకోకుండా పని చేయలేరా మీరు? గొనుకుడు ముఖం తారా. అవును, మనం లేచాం, ఇంకా చక్రపాణి లేవలేదేంటి? ఈ చేత 3 ముళ్ళు వేయించుకున్న దరిద్రానికి 3ంటికి నేను లెగుస్తాను. అందరు ఎందుకు లెగుస్తారు? లేవాలి. ఆరోగ్యం నా ఇంట్లోనే కాదు, నా పక్కింట్లో కూడా ఉండాలి. లేకపోతే నేను అనారోగ్యం పాలవుతా. చక్రపాణి
ఏంటి భాగ్యరాజా ఈ టైంలో నిద్ర లేపో? నువ్వు బాగుండాలని లేపా. బాగానే ఉన్నాగా. ఏంటి బాగుండేది? టైం 3 అవుతుంది. జ్ఞానం లేని జంతువులు అడవిలో మనకంటే ముందు లేస్తున్నాయి. జ్ఞానం ఉన్న నువ్వు మాత్రం లేలేకపోతున్నావు చక్రపాణి. ప్రపంచంలో నిరంతరంగా పనిచేసేది రెండే రెండు. ఒకటి సూర్యుడు, 2 గుండె. సూర్యుడు హట్ అయితే భూమి ఉండదు, గుండె హట్ అయితే నువ్వు ఉండవు చక్రపాణి. 3ంటికి నిద్ర లేపి సూర్యుడు అంటావు, గుండె అంటావు, అసలు నీకేం కావాలరా? నాకేం వద్దు. ఇప్పుడు కాళ్ళు చేతులు ఆడిస్తే జీవితాంతం ఆడుతూ పాడుతూ గడుపుతావు చక్రపాణి. కాసేపు వాకింగ్ చేద్దాం. వాకింగ్? 3ంటికి నిద్ర లేపి వాకింగ్ చేద్దామంటావేంట్రా? ప్రపంచం అంతా పడుకుందిరా. ప్రపంచం పడుకుంది కాబట్టి ప్రపంచంలో ఇన్ని హాస్పిటల్ ఇంతమంది డాక్టర్లు. ప్రపంచం ఒకసారి 3ంటికి లేచి పరిగెత్తింది అనుకో, ఒక హాస్పిటల్ ఉండదు, ఒక డాక్టర్ ఉండదు. ప్రపంచం అంతా పరిగెత్తిన 3ంటికి చలిలో నేను పరిగెత్తలేనురా. నన్ను వదిలేడానికి దండం పెడతా. ఈ దేహం నిన్ను ఏమడిగింది చక్రపాణి? దేహి అని కాసేపు వ్యాయామం అడిగింది. ఈ దేహం దాహం తీర్చలేని వాడికి ఈ దేహం ఎందుకు చక్రపాణి? ఈ దేహాన్ని వదిలే చక్రపాణి, వదిలే. ఏంటమ్మా ఇది? నన్ను ఏం చేయమంటావు అన్నయ్య? నన్నే 3ంటికి లేపి ఆవాలు ఏరిస్తున్నాడు నాతో. రా చక్రపాణి, కాసేపు వాకింగ్ చేద్దాంరా. ఏమండి ఆవాలు ఏరేసారండి. ఏరావా? ఈ పంచదారేరు, ఈ పంచదారేరు. మళ్ళీ పంచదార? ఆ పంచదార తింటే ఫ్యాటు, అదే పంచదార ఏరితే బాడీలో ఉన్న ఫ్యాటు అవుట్. ఏంటి నీకే డౌట్? ఏం లేదండి. అయితే ఏరు. వీడి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి 3ంటికి లేచి ఆవాలు పంచదార ఏరడమే సరిపోయింది నా బతుకు. చక్రపాణి, మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రతివాడు పొట్టను పెంచుతున్నాడు కానీ ఇంటి ముందు చెట్టును మాత్రం పెంచట్లేదు చక్రపాణి. పొట్టను పెంచితే రోగం వస్తుంది, అదే చెట్టును పెంచితే ఆక్సిజన్ వస్తుంది. ఈ చిన్న లాజిక్ తెలుసుకోకపోవడం మన దౌర్భాగ్యం చక్రపాణి. ఏంటి చక్రపాణి అలా కూర్చున్నావు? లే చక్రపాణి. భాగ్యరాజా నీకు దండం పెడతానురా, నీకు దండం పెడతానురా. ఈ చలిలో నేను పరిగెత్తలేనురా, నీకు దండం పెడతానురా. ఏమడిగాడా నిన్ను అతను? కోట్లు అడిగాడా? కోట్లు అడిగాను చక్రపాణి. 3ంటికి లేచి వాకింగ్ చేద్దామని అడిగాను. ఆ కోరిక కూడా తీర్చలేవు చక్రపాణి. చక్రపాణి, నీలాగే ఇక్కడ కొంతమంది కాలు మీద కాలేసుకొని కూర్చోవడం వల్ల యవ్వనంలో వృద్ధాప్యం వచ్చింది చక్రపాణి. ఇప్పుడైనా వాళ్ళు తెలుసుకొని ఆ కాలం తీసి ఆ కాలు కేపీఆర్ పార్క్ లోనో ఇందిరా పార్క్ లో వేస్తేనే ఎంతో కొంత యవ్వనపు ఛాయలు వస్తారు. వాళ్ళకి చెప్పు చక్రపాణి. ఎవరికి చెప్పంటావు భాగ్యరాజా? కొంతమంది ఒరిస్సా నుంచి మన రాష్ట్రానికి వలసి వచ్చారు, వాళ్ళకి చెప్పులే. ఏమే ఏరడం అయిందా? సగం అయిందండి. సగం అయిందా? ఉప్మారవా ఉందా ఇంట్లో? ఉప్మారవా ఉందా ఇంట్లో? ఏమండి? ఏరడానికి కాదే, టిఫిన్ కి ఉందా అని అడుగుతున్నా. ఉంది, రండి వెళ్దాం. పద టిఫిన్ చేద్దాం పద. చక్రపాణి, చక్రపాణి, మందు కొట్టే అలవాటు కూడా లేదు కదా నీకు. చెరువు కట్టు మీద అడ్డంగా పడుకున్నావు ఏంటివే? చెరువు గట్టు మీద ఈ దరిద్రుడు 3ంటికి లేపి నన్ను నడ్డు మీద వదిలేసాడా? భాగ్యరాజా, భాగ్యరాజా. ఏంటన్నయ్య? భాగ్యరాజాడి పడుకున్నాడు అన్నయ్య. పడుకున్నాడా? పడుకోవడం ఏంటమ్మా? రోజు 3ంటికి లెగుస్తాడు, 7ంటికి పడుకుంటాడు. 3ంటికి లేచి 7ంటికి పడుకుంటాడా? సైకో సంఘానికి సెక్రటరీలా ఉన్నాడు వీడు. ఒకసారి ఆయన లేపు. అన్నయ్య, నేను లేపలేను అన్నయ్య. ఇప్పుడు కనుక నేను ఆయన లేపాను అనుకో 10 కిలోల పెసరపప్పు చల్లి పగలంతా ఏరమంటాడు. చక్రపాణి, చక్రపాణి. చక్రపాణి నువ్వు రా ఎర్రి. చక్రపాణి నువ్వు రా ఎర్రి. ఆడి బ్రెయిన్ తొప్పి ఒకరి పేరు ఒకరు పెట్టాడు. ఎర్లీ మార్నింగ్ లేపకూడదండి. అది కాదు భాగ్యరాజా, 3ంటికి లేవాలి, వ్యాయామం చెయ్యాలి అని పెద్ద పెద్ద విషయాలు చెప్పావే. అవును. మరి నువ్వెంట్రా వచ్చి పడుకున్నావు? 3ంటికి లేపింది నీ ఆరోగ్యం గురించి, 7ంటికి పడుకుంది నా ఆరోగ్యం గురించి. నువ్వు పడుకో, నువ్వు పడుకో. మరి నేను ఎప్పుడు పడుకోవాలరా? ఎప్పుడు పడుకో? మరి ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళాలరా? ఆఫీస్ అనేది నీకు సంబంధించిన విషయం, ఆరోగ్యం అనేది నాకు సంబంధించిన విషయం. నీ ఆరోగ్యం గురించి నేనేనో చేయగలను కానీ నీ ఆఫీస్ గురించి నేనేం చేయగలను చెప్పు? ఇష్టం అంటే పడుకోలేదా ఆఫీస్ లో? తెలివి లేదా పడుకున్నాను లేపడానికి? లేదా ఇంత కూడా? ఈ చక్రపాణి లేపిన దగ్గర నుంచి నిద్ర పట్టి చావట్ల. ఎవరైనా నిద్ర లేపితే నాకు నరకాలనిపిస్తుంది. ఎక్స్ప్రెషన్ ఇస్తున్నా అంటే టీ పొడి ఏమైనా జల్లనా? టీ పొడి ఏమైనా జల్లనా? అయ్యో వద్దండి. లోపల టీ పట్టుకొని రాపో. ఓ పెద్ద పెద్ద ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఇక్కడ. జాగ్రత్త, మెల్లిగా నడివే, మెల్లిగా. జాగ్రత్త. మీ ఆవిడకి డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు? వచ్చే నెల 16వ తారీఖు ఇచ్చారండి. నీకెప్పుడు ఇచ్చారు? నీకెప్పుడు ఇచ్చారు? ఏంటి భాగ్యరాజు నువ్వు మాట్లాడేది? నాకు డెలివరీ డేట్ ఎప్పుడేంటి? మరి లేకపోతే ఏంట్రా? మీ ఆవిడ కడుపు కంటే నీ కడుపు పెద్దగుందిరా, నీ కడుపు పెద్దగుందిరా దరిద్రుడా. అవును అవును. దేశంలో రైతులు పంటలు పండిస్తుంటే ఎక్కడ పోతుందో
బొట్ట పట్టుకొని పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నావు. అది పిడికెల పట్టారా? దాంట్లో అమరావతి కట్టొచ్చురా, దాంట్లో అమరావతి కట్టొచ్చురా. కొంచెం అన్నం ఉంటాయమ్మా. చూడరా, ఇక్కడేమో ఆకలి బాధ, ఇక్కడేమో అరగని బాధ. నా దేశం అభివృద్ధి చెందిందని అడిగితే ఎక్కడ చెందిందని అడిగితే ఏమని చెప్పాలరా? ఇక్కడ చెందిందని అడగాల, ఇక్కడ చెందిందని అడగాలరా? నేను నీకేం ఉపకారం చేశాను రా? ఏమని చెప్పాలరా? అభివృద్ధి ఎక్కడ అంటే ఏమని ఎవ్వరికి ఏం చెప్పనక్కర్లేదులే గాని అన్నయ్య మీరు వెళ్ళండి. అనవసరంగా ఇటు పక్క వచ్చాం మనం. పక్కింటోళ్ళని ఎదిరింటోళ్ళని వచ్చిపోయే వాళ్ళందరినీ ఆపుతుంటావు. అసలు ఏంటి నీ బాధ? నా బాధ ఏంటంటే ప్రతి వాడు నెల వచ్చే శాలరీల గురించి చూసుకుంటున్నాడు కానీ బాడీలో పెరిగే క్యాలరీల గురించి చూసుకోవట్లా. అదే నా బాధనే, ఇంకేం బాధ లేదు నాది. పెళ్ళైన తర్వాత శోభనం రోజు శోభనం చేయకుండా వీడు యోగా చేస్తున్నప్పుడు ఆలోచించాల్సింది. ఇప్పుడు ఆలోచించి మాత్రం ఏం లాభం? ఏమే కోడి కూసిందిలే? కూసిందా? ఆవాలు తీసుకున్నావా? తీసుకున్నాను. దా ఇటు ఆవాలు ఏరి దీంట్లో. ఆరోగ్యం ఆరోగ్యం చెప్పి ఆవాలు ఎరుస్తున్నాడు. గొనుకోకుండా ఏం పని చేయలేరన్న మీరు? మీ గొంతులో పొగ గొట్టం వేస్తే గానీ తిక్క కుదరదు మీకు. పక్కింటోడు ఇంకా నిద్రపోతున్నాడు. నేను ఇంకా చక్రపాణి లేవలేదేంటి? నిన్నే కదా ఆరోగ్యం గురించి అరగంట చెప్పాను. చక్రపాణి చక్రపాణి లెటర్ ఉందేంటి? గౌరవనీయులైన భాగ్యరాజు అనబడే నీచుడికి ఫ్రస్ట్రేషన్ తో చక్రపాణి రాయనిది 3 గంటలకి నిద్ర లేవడంట్రా దరిద్రుడా. నువ్వు 3 గంటలకి నిద్ర లేపి 7 గంటలు పడుకుంటావా? పైగా ఆరోగ్యమే మహాభాగ్యం అని పిచ్చి ఫిలాసఫీ చెప్తావురా. ఆ మహాతల్లిని చూడరా, ఆవునిస్తూ ఆవాలు ఏరుకుంటుందిరా. నువ్వు నన్ను 3 గంటలు లేపుతావని నాకు తెలుసురా. అందుకే నీకు చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసి కాకినాడ వెళ్ళిపోతున్నాను రా. కాకినాడ వెళ్ళిపోయాడా? వెళ్ళరా ఎదవా, నీ ఆరోగ్యం గురించే కదా నేను 3ంటికి లేపింది. అది మాత్రం అర్థం చేసుకోలేరా? ఏమే నువ్వు ఆవాలు ఏరడం కంటే ఆవులించడం ఎక్కువైపోయింది. ఏరాబా నేరేనండి. పగా లోపల 10 కిలోల జీలకర్ర వేసాను, ఏరుతుందా? అది ఎప్పుడేసారు? చెప్తారన్ని. ఏమే కోడి కూసిందిలే, జీలకర్ర తీసుకున్నావా? దా ఇంకోడు ఇంకోడు కాకినాడలో ఆడు కాకినాడకి వెళ్ళాడు కదా. ఏరి ఒకటొకటి గిన్నెలో వేయి. అవును, మన ఇంట్లో పక్కనే కూడా కొత్తగా వచ్చినట్టున్నాడు. ఎవరండి ఇట్లా? మళ్ళీ కాకినాడలో ఎవర్రా? భాగ్యరాజా? భాగ్యరాజు కాదండి, మరి మధురాజా అండి. మధురాజా అండి. భాగ్యరాజు మా అన్నయ్య అండి, హైదరాబాద్ లో ఉంటాడండి. రండి కాసేపు వాకింగ్ చేద్దాం రండి. రెండింటికి వాకింగ్ చేయడం ఏంట్రా దరిద్రుడా. నీకంటే మీ అన్నయ్య 3 గంటలు లేపేవాడు. హైదరాబాద్ లో మా అన్నయ్య 3ంటికి ఎత్తాడండి, నేను 2ంటికి ఎత్తానండి. మా 3 విజయవాడలో ఉంటానండి, 1 గంటకు ఎత్తాడండి. మా 4 వైజాగ్ లో ఉంటాడు, 12ంటికి ఎత్తాడండి. మా చిన్నోడు చిత్తూరులో ఉంటాడండి, వాడు పడుకోనంటే రాతంతా వాకింగ్ చేస్తుంటాడండి. ఏమన్నదమ్ములురా మీరు? మీ పిల్లల చేత రాత్రులంతా జీలకర్ర ఆవాలు ఏరుస్తూ ఉంటారు, మీరు రాత్రులంతా వాకింగ్ చేస్తూ ఉంటారు. ఎట్లా పుట్టారా మీరు? ఏదనుంటే వాకింగ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం రండి. నేను కాకినాడలో కూడా ఉన్నాను రా. కాకినాడలో ఏమండి మీరు 2 రాష్ట్రాలు